Hi children, welcome to the class. Today we will discuss about food components. First lesson, food components. Okay, in the previous class you have learned that we eat many kinds of foods. Okay, like biryani, pulihora, మౌత్ వాటింగ్ బిర్యానీ అన్నది సో ఇడ్లీ చపాతీ దాల్ ఎక్సెట్రా ఆల్రెడీ ఇన్ ద సిక్స్త్ క్లాస్ మీరు ఆల్రెడీ చదువుకున్నారు టైప్స్ ఆఫ్ ఫుడ్స్ వాటిని ఎలా ప్రిపేర్ చేయాలి కొన్ని ఫుడ్స్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా మీరు ఇన్ ద ప్రీవియస్ క్లాస్ యూ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ దోస్ థింగ్స్ మేకింగ్ దెమ్ టేస్టీ అండ్ ప్యాలటబుల్ బై యాడింగ్ ఆయిల్ సుగంధ ద్రవ్యాలు ఓకేనా సో వాటిని చాలా రుచికరంగా ఎలా చేయొచ్చు సో ఫ్యాట్స్ యాడ్ చేయడం వల్ల అండ్ ఆల్సో కాండిమెంట్స్ సో మసాలా యాడ్ చేయడం వల్ల సో మనం ఫుడ్ని ప్యాలటబుల్ టేస్టీగా చేయొచ్చు అనమాట సో ఇన్ టుడే లెసన్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఈటింగ్ ఫుడ్ అండ్ performing activities. Why, what is the use of food, why it is necessary, what is the necessity to eat food. చూడండి మనం ఫుడ్ తింటాము యాక్టివ్గా ఉంటాము ఒకసారి ఫుడ్ మానేస్తే ఒక పూట మనం ఫుడ్ మానేస్తే చాలా నీరసంగా అనిపిస్తుంది కదా వీ ఫీల్ వెరీ వీక్ నాట్ ఏబుల్ టు డూ వర్క్ సో వీ నీడ్ ఎనర్జీ సో ఫర్ దిస్ ఎనర్జీ వీ హ్యావ్ టు టేక్ ఫుడ్ సో మనం ఒక ఒక హాఫ్ డే ఫుడ్ తినలేదనుకోండి చాలా ఈవినింగ్ కల్లా చాలా నీరసం అనిపిస్తుంది సో వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి బికాస్ ఫుడ్ సప్లైస్ అస్ ఎనర్జీ సో దిస్ ఎనర్జీ వీఆర్ కన్జ్యూమింగ్ ఫర్ డూయింగ్ వేరియస్ యాక్టివిటీస్ ఓకేనా సో ఇన్ దిస్ లెసన్ we will discuss about relationship between eating food and performing activities. Food supplies the energy we need to do many tasks in our day-to-day activities. ఓకేనా సో ఫుడ్ తినడం వల్ల వచ్చేటువంటి ఎనర్జీని మనం రకరకాల పనులు చేయడానికి ఉపయోగించుకుంటాం డూ యూ నో దట్ ఈవెన్ వైల్ స్లీపింగ్ we breathe and circulation of blood in our body goes on. Okay, while we are sleeping, is our heart take rest and some activities digestion take rest? No, they will continue while we are sleeping. ఓకేనా ఈ ప్రాసెస్లు అన్నీ జరుగుతూనే ఉంటాయి మనం నిద్రపోతున్నా కానీ అవి రెస్ట్ తీసుకోవాలన్నమాట సో వీ నీడ్ ఎనర్జీ వైల్ స్లీపింగ్ సో మనం నిద్రపోతున్నా కూడా వీ నీడ్ ఎనర్జీ సో మన బాడీలో కొన్ని యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి సో ఆ యాక్టివిటీస్ జరగాలి అంటే వీ నీడ్ ఎనర్జీ సో దిస్ ఎనర్జీ వీ నీడ్ విల్ కమ్ ఫ్రమ్ ద ఫుడ్ వీ ఈట్ సో వీటికి కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మనం తీసుకునే ఫుడ్ నుంచి వస్తుంది అనమాట డూ యూ నో ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి వచ్చేసారనుకోండి చెప్పే క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా ఆ రోజు గేమ్స్ ఆడగలరా మీరు గేమ్స్ ఆడేస్తారనుకోండి సో కాన్సన్ట్రేషన్ అనేది చేయలేమన్నమాట వర్క్ మీద ఓకేనా ఎందుకు మనకు సఫిషియంట్ ఎనర్జీ రాలేదు కాబట్టి వాట్ ఆర్ ది ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ సో మెయిన్గా మనం తీసుకునే ఫుడ్స్లో ఏముంటాయి చూద్దామా అవర్ ఫుడ్ కన్సిస్ట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ vitamins and minerals. Mainly the food which we are taking consists of carbohydrates, fats, proteins, minerals and vitamins. So ఈ 5 ఉంటాయి అన్నమాట ఓకేనా the components present in food substance can be tested easily through simple experiments. Okay, besides these water and fiber also present. మనం తినే ఫుడ్లో తీసుకునే ఫుడ్లో వీటితో పాటు ఎక్స్ట్రాగా ఇంకేముంటాయి fibers okay fibers and water is also present in the food which we are taking in okay na so the food which we are taking consists of so many types of substances we can easily test those substances okay na there are simple experiments to test those substances what are present in the food which we are taking what are those we will discuss one by one test for starch so mainly what I told the food consists of carbohydrates fats and proteins first
వీ విల్ టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఓకే, కార్బోహైడ్రేట్స్ని టెస్ట్ చేయాలనుకుంటే ఏం చేయాలి? టేక్ ద శాంపుల్. సో ఒక శాంపుల్ తీసుకోండి. శాంపుల్ తీసుకుని దానికి స్టార్ట్ అయోడిన్ సొల్యూషన్, అయోడిన్ డ్రాప్స్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే బ్లూ కలర్, డీప్ బ్లూ కలర్ వస్తుంది. దిస్ ఇండికేట్స్ దట్ ద ఫుడ్ కన్సిస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 2. టేక్ ఏ శాంపుల్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఎట్. సో ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ టేక్ సమ్ రైస్ ఫ్లోర్, వరి పిండి, బియ్యపు పిండి ఉంటుంది కదా, దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుని యాడ్ సమ్ వాటర్, కొంచెం వాటర్ సొల్యూషన్ కానీ చేసుకోవాలన్నమాట, డిజాల్వ్. సో రైస్ ఫ్లోర్ని వాటర్లో కొంచెం ఒక 5 ml వాటర్ తీసుకుని కలిపామనుకోండి, అది రైస్ ఫ్లోర్ సొల్యూషన్, స్టార్చ్ సొల్యూషన్ అవుతుంది అనమాట. టు దిస్ యాడ్ 1 or 2 drops ఆఫ్ అయోడిన్ సొల్యూషన్. అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డార్క్ బ్లూ కలర్. సో దిస్ కలర్, ఈ కలర్లోకి వస్తుంది అనమాట. దిస్ ఇండికేట్స్ దట్ ద ఫుడ్ కన్సిస్ట్ ఆఫ్, శాంపిల్ కన్సిస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫ్యాట్స్. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఈచ్ శాంపుల్, రబ్ ఇట్ జెంట్లీ అనే పీస్ ఆఫ్ పేపర్. సో మీరు టెస్ట్ చేయాలనుకున్న శాంపిల్స్ అన్నిటిని తీసుకుని ఇలాగా పేపర్ మీద రబ్ చేసినప్పుడు ద సబ్స్టెన్స్ విచ్ మేక్ ద పేపర్ ట్రాన్స్లూసెంట్, దట్ సబ్స్టెన్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యాట్స్. ఓకేనా? మనం తీసుకున్న శాంపిల్స్ అన్నిట్లో 1 by 1 తీసుకుని పేపర్ మీద ఇలా రబ్ చేసినప్పుడు ఏదైతే పేపర్ని ట్రాన్స్లూసెంట్, సో అంటే ఏంటి, మనకి కనిపించకుండానే పేపర్ మీద ఆయిల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా చూస్తుంటే అవతల ఉన్నటువంటి ఇమేజ్ మనకి క్లియర్గాను కనిపించదు. సో లైట్గా కనిపిస్తుంది కదా, ట్రాన్స్లూసెంట్. సో ట్రాన్స్లూసెంట్గా కనిపిస్తే సో ఆ సబ్స్టెన్స్ని ఏమంటారు? ఫ్యాట్స్. సో we confirm that the substance, that component is fat. Next, test for proteins. సో ప్రోటీన్స్ని, సో ఓకే, ఆల్రెడీ ఫ్యాట్స్ గురించి మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఏదన్నా ఫంక్షన్స్లో మీరు భోజనం చేసేటప్పుడు, వైల్ యూ హ్యావింగ్ యువర్ లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ టిఫిన్ ఇన్ ఫంక్షన్స్, యూ అబ్జర్వ్ దట్ దే సర్వ్ ఇన్ పేపర్ ప్లేట్స్. ఓకేనా? సో ఫుడ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుని పేపర్ ప్లేట్ ఇట్ బికమ్స్ ట్రాన్స్లూసెంట్. ఓకేనా? ఈసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రోటీన్స్. మరి మనం ఓకే, మన దగ్గర ఉన్నటువంటి శాంపుల్స్లో ప్రోటీన్స్ ఏది అనేది ఎలాగ ఐడెంటిఫై చేస్తామంటే, ప్రిపరేషన్ ఆఫ్, దీనికి కావాల్సిన 2 సొల్యూషన్స్ తయారు చేసుకోవాలన్నమాట. అవేంటంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఓకే, 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఎలా తయారు చేయాలి అంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సో 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉండాలి, 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఉండాలి. ఫర్ వాట్? ఫర్ టెస్టింగ్ ప్రోటీన్స్ని టెస్ట్ చేయడానికి అనమాట. టు మేక్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ చేయాలంటే ఏం చేయాలి? డిజాల్వ్ 2 grams ఆఫ్ కాపర్. 2 grams ఆఫ్ కాపర్ని తీసుకోండి ఇన్ 100 ml ఆఫ్ వాటర్. 100 ml వాటర్లో 2 grams కాపర్ సల్ఫేట్ కలిపితే ఏమవుతుంది? 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తయారవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అంటే ఏం చేస్తారు? 10%, సో 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటారు ఇన్ 100 ml ఆఫ్ వాటర్. ఓకేనా? సో 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఈ 2 సొల్యూషన్స్ కావాలన్నమాట ప్రోటీన్స్ టెస్ట్ చేయాలంటే. నెక్స్ట్, ఇఫ్ ద సబ్స్టెన్స్ యూ విష్ టు టెస్ట్ ఈజ్ ఎ సాలిడ్. ఓకే, మనం ప్రోటీన్ ఉన్న సబ్స్టెన్స్ మనం సాలిడ్ రూపంలో ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి దాన్ని? ఫర్ ఎగ్జాంపుల్ డాల్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాం, అందులో ప్రోటీన్స్ ఉన్నాయో లేదో. సో డాల్ని డైరెక్ట్గా మనం టెస్ట్కి తీసుకోకూడదు అనమాట. వీ హ్యావ్ టు గ్రైండ్ ఇట్. దాన్ని పౌడర్ కింద చేసి ఆ శాంపిల్ని తీసుకుని మనం ప్రోటీన్ టెస్ట్ చేయాలన్నమాట. ప్రోటీన్స్ ఉన్నాయా లేదని టెస్ట్ చేయాలి. సో గ్రైండ్ ఇట్ ఇంటూ ఏ పౌడర్.
టేక్ ఏ లిటిల్ ఆఫ్ ది ఇన్ ద టెస్ట్ ట్యూబ్. సో అలా పౌడర్ చేసినటువంటి శాంపుల్ని మీరు టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటారు. అండ్ 10 drops ఆఫ్ వాటర్ టు ద పౌడర్ అండ్ స్టిర్ వెల్. సో సొల్యూషన్ కింద చేసుకుంటారు అనమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ డాల్ చెప్పాను కదా, ఆ డాల్కి పౌడర్ కింద చేసి దానికి వాటర్ యాడ్ చేస్తారు. టేక్ 10 drops ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ ఏ క్లీన్ టెస్ట్ ట్యూబ్ అండ్ 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, 10 drops ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సో ఇలా తయారు చేసుకునే శాంపుల్ ఒక 10 drops తీసుకుంటారు. అంటే ఇటు డాల్ పౌడర్ కింద చేసి వాటర్లో కలిపారు చూడండి, అవి ఒక 10 drops తీసుకుంటారు. తీసుకుని దానికి ఏం యాడ్ చేస్తారు, 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ చేసుకున్నాం కదా, వాటిని యాడ్ చేయాలన్నమాట. సో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఏమో 2 drops యాడ్ చేయాలి అండ్ 10 drops ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేయాలి. సో అప్పుడు ఏం కలర్ మనకి కనిపిస్తుంది, వైలెట్ ఆర్ పర్పుల్ కలర్ కనిపిస్తుంది అనమాట. దిస్ ఇండికేట్స్ దట్ ద శాంపుల్ కంటైన్ ప్రోటీన్స్. సో శాంపుల్లో ప్రోటీన్స్ ఉన్నాయి అనేది మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఇన్ రైస్ the carbohydrates are more whereas in oil fats are more. మనం తినే రైస్లో ఎక్కువగా ఏముంటుంది, కార్బోహైడ్రేట్స్. వేరస్ ఇన్ ఆయిల్స్, ఆయిల్ గీ ఇవన్నీ తీసుకుంటాం కదా, సో వాటిలో ఏముంటుంది ఎక్కువ, ఫ్యాట్స్. నెక్స్ట్ సో ఏం అర్థం చేస్తున్నారు ఇప్పుడు వరకు నేను చెప్పిన దాంట్లో, మెయిన్లీ we need food because food supplies energy to our body which help in doing various activities. Even we are taking in rest or in sleep, our body, some functions are going on in our body and some energy is required to perform those activities. Okay na? So the food which we are taking is mainly consists of carbohydrates, fats, proteins, fiber, minerals, vitamins, fibers and water. Okay na? So and carbohydrate, for testing carbohydrates we need iodine drops. So take some sample and for example స్టార్చ్ సొల్యూషన్ తీసుకోవచ్చు, వరిపిండి లేదా పొటాటో మీరు స్మాష్ చేసి అందులో కూడా దాంతో కూడా చేయొచ్చు. సో పొటాటోస్ని పైన పీల్ ఆఫ్ చేసి వాటర్లో వేసినప్పుడు చూడండి కొంచెం వైట్గా వస్తుంది, దట్ ఈజ్ నథింగ్ బట్ స్టార్చ్. ఓకేనా, దానికి మీరు అయోడిన్ డ్రాప్స్ యాడ్ చేస్తే డీప్ బ్లూ బ్లాక్ కలర్ వస్తుంది అనమాట, డార్క్ బ్లూ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఫ్యాట్స్. సో మీరు పేపర్ మీద ఇవి వేసి రబ్ చేసినప్పుడు ఏమవుతుంది, పేపర్ బికమ్స్ ట్రాన్స్లూసెంట్. ఓకేనా. నెక్స్ట్ ప్రోటీన్స్. ఫర్ టెస్టింగ్ ప్రోటీన్స్ వీ నీడ్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ 10% what sodium hydroxide solution. What is 2% copper sulfate solution? 2 grams of copper in 100 ml of water. Okay na? Next. Okay. Generally every food item contains all the components of food. జనరల్గా మనం తీసుకునే ప్రతి ఫుడ్లో అన్ని కాంపోనెంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. కానీ ఇట్ వేరీస్ ఫ్రమ్ ఫుడ్ టు ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చపాతీ తిన్నాం అనుకోండి, అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే రైస్ తింటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఆయిల్ ఫుడ్ తిన్నాం అనుకోండి, అందులో ఏముంటాయి, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. సో అన్నిటిలోనే ఉంటాయి ఏంటి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నిట్లో ఉంటాయి. బట్ ఇట్ వేరీస్ ఫ్రమ్ ఫుడ్ టు ఫుడ్. ఒక ఫుడ్ నుంచి ఇంకో ఫుడ్కి అవి మారుతూ ఉంటాయి అన్నమాట. వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అంటే పర్సంటేజ్ అనేది మారుతూ ఉంటుంది. గ్రోయింగ్ చిల్డ్రన్ అండ్ అడాల్సెంట్స్ నీడ్ మోర్ ప్రోటీన్స్ కంటైనింగ్ ఫుడ్ లైక్ మిల్క్, మీట్, పల్సెస్ ఎక్సెట్రా. సో గ్రోయింగ్ అడాల్సెంట్స్ అంటే పెరిగే పిల్లలకి, అడాల్సెంట్స్కి వాళ్ళకి మెయిన్గా ఏం కావాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కావాలన్నమాట. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కడుంటుంది, మిల్క్, మీట్, పల్సెస్. సో
చిల్డ్రన్ డోంట్ అవాయిడ్. పప్పు అయితే నేను తినను, ఆకుకూరలు అయితే నేను తినను అనుకుంటే మీరు కరెక్ట్ హైట్ పెరుగురు, హెల్తీగా ఉంటారు అనమాట. ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో డోంట్ స్కిప్ ఎనీ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. సో యూ హ్యావ్ టు ఈట్ ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్. ఓకేనా? We also need minute quantities of some other components called vitamins and minerals to keep us healthy. సో ఇవి చాలా తక్కువ అమౌంట్లో మన బాడీకి కావాలన్నమాట. వెన్ కంపేర్డ్ టు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వీ నీడ్ లిటిల్ అమౌంట్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో వాటితో కంపేర్ చేసుకుంటే విటమిన్స్, మినరల్స్ మన తక్కువ క్వాంటిటీలో అవసరం అవుతాయి అన్నమాట మన బాడీకి. Roughages are dietary fibers. Okay, what are roughages? These are some components of food that are necessary for our body called roughages are dietary fibers. These are some components which are essential for our body. ఇవి కూడా మన బాడీకి అవసరమేనమాట. సో మరి ఇవి ఎక్కడుంటాయి? కైండ్ ఆఫ్ roughages are kind of carbohydrates. ఒక రకమైన కార్బోహైడ్రేట్స్ ఇవి కూడా, దట్ అవర్ బాడీ ఫెయిల్స్ టు డైజెస్ట్. కానీ వీటిని డైజెస్ట్ చేసుకోలేదన్నమాట మన బాడీ. దే హెల్ప్ ఇన్ ఫ్రీ బౌల్ మూమెంట్. సో బౌల్ మూమెంట్ అనేది బాగా జరుగుతుంది. కాన్స్టిపేషన్, బలబద్ధకము. సో ఈ మోషన్ ఫ్రీగా మోషన్ అవ్వడానికి ఈ డైటరీ రఫేజెస్ అనేవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో మరి ఆ రఫేజెస్ అనేవి ఎందులో ఉంటాయి? సోర్సెస్ ఆఫ్ రఫేజెస్ ఏంటో చూద్దామా? బ్రాన్, రైస్ పైన పొట్టు, ఒక లేయర్ ఉంటుంది కదా పొట్టు, సో దాన్ని బ్రాన్ అంటారు అనమాట. షెడెడ్ వీట్, cereals, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, స్వీట్ అండ్ ప్లెయిన్ పొటాటో, చిలకడ దుంపలు మామూలు పొటాటోస్లోని, అండ్ పీస్, బఠానీ అండ్ బెర్రీస్, పంప్కిన్స్, పాలక్, యాపిల్స్, బనానా, పాపయ అండ్ మెనీ కైండ్స్ ఆఫ్ బీన్స్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ రఫేజెస్. ఈ రఫేజెస్ అనేవి సోర్సెస్ అనేవి బోల్డ్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కంపల్సరీ తీసుకోవాలి. సో అప్పుడు మనకి ఎలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయమన్నమాట. వీ మస్ట్ టేక్ కేర్ టు ఇంక్లూడ్ సఫిషియంట్ ఫైబర్స్ ఫుడ్ ఇన్ అవర్ డైలీ డైట్. కంపల్సరీ మన డైలీ తీసుకునే డైట్లో ఈ ఫైబర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. జనరల్లీ వీ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ సమ్ ఫ్రూట్స్ వితౌట్ పీల్స్. కొన్ని మనం ఫ్రూట్స్ని పీల్స్ పైన తొక్కలు లేకుండా తింటాం అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఉందనుకోండి, తొక్కలు లేకుండా కదా తింటాము. నెక్స్ట్ స్వీట్, లైమ్, కమలా, we eat banana without peel, but fruits like apples, grapes etc are eaten along with peels. సో వీటిని మనం పీల్స్తో కదా తింటాము, గ్రేప్స్ని, యాపిల్స్ని. మోస్ట్ ఆఫ్ ది వెజిటబుల్స్ ఆల్సో యూజ్ అలాంగ్ విత్ పీల్స్. చాలా వరకు కూరగాయలు మనం పీల్స్తో సహా తొక్క పైన, బ్రింజాల్, డ్రమ్ స్టిక్ ఇవన్నీ కూడా పీల్స్తో వాడుకుంటాం కదా, టొమాటోస్. సమ్టైమ్స్ వీ మేక్ సమ్ స్పెషల్ డిషెస్ లైక్ చట్నీస్. సో ఈ పీల్స్తో ఉండగానే మనం చట్నీస్, పీల్స్తో కూడా స్పెషల్గా చట్నీస్ కూడా చేస్తారు. సో డోంట్ పీల్ ఆర్ డిస్కార్డ్ అవుటర్ లేయర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్. సో పైన లేయర్ని పడేయొద్దు. పీల్తోటే తింటేనే మనకి ఫైబర్ అనేది, ఈ రఫేజెస్ అనేవి మన బాడీకి బాగా అందుతాయి అన్నమాట. దే ఆర్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. సో పీల్స్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. పీల్స్ కంటైన్స్ ఫైబర్ విచ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. సో ఈ పీల్స్లో ఉండేటువంటి ఫైబర్స్ ఏంటి, మనకి డైజెషన్ బాగా అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. బట్ నౌ డేస్ ఫార్మర్స్ యూజ్ మెనీ పెస్టిసైడ్స్ ఇన్ ద ఫీల్డ్స్. దే ఆర్ వెరీ డేంజరస్ ఫర్ అవర్ హెల్త్. సో వీ మస్ట్ వాష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ విత్ సాల్ట్ వాటర్. కానీ ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఫార్మర్స్ ఆర్ యూజింగ్ సో మెనీ పెస్టిసైడ్స్. సో పెస్టిసైడ్స్ వాడుతున్నారు కాబట్టి మనం కంపల్సరీ బిఫోర్ ఈటింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపల్సరీ వాష్ దోస్ ఇన్ సాల్ట్ వాటర్. సో సాల్ట్ వాటర్లో కంపల్సరీ కడిగిన తర్వాతే మనం వాటిని తినాలన్నమాట. దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ సేఫ్ టు ఈట్ దెమ్ అలాంగ్ విత్ పీల్స్. అప్పుడే మనం వాటిలో స్కిన్ పీల్స్ తోటి తినడానికి మంచిది. వితౌట్ వాషింగ్ ఇన్ సాల్ట్ వాటర్ ఇట్ అప్సెట్స్ అవర్ హెల్త్. సో పీల్స్ సాల్ట్ వాటర్లో, పీల్స్లో ఉన్న ఫ్రూట్స్ మనం సాల్ట్ వాటర్లో కడుక్కుండా తింటే మనకి మళ్ళీ హెల్త్ ప్రాబ్లం
ఆ ఫ్రూట్స్ వచ్చేటువంటి హెల్త్ కంటే ఆ పీల్స్లో ఉన్నటువంటి కెమికల్స్ ద్వారా వచ్చేటువంటి మనకి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం. సో ఇట్ ఈస్ బెటర్ టు wash the fruits and vegetables in salt water before consuming. So students, this is today's topic. So I will give you homework regarding this topic, today's topic. So all of you complete your homework and submit. Okay na? Bye, take care.